ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ప్రభంజనం సృష్టించడానికి ఆయన ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళలు, యువత, రైతుల సంక్షేమం లక్ష్యంగా ఆయన ఇచ్చిన పవర్ఫుల్ హామీలు తమిళులను ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఉచితాలతో పాటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టో ఉండటం టీవీకే విజయానికి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ హామీలన్నింటినీ అమలు చేయడం విజయ్కు సవాలుగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ పార్టీ విజయానికి ఎన్ని కారణాలున్నా విజయ్ ఇచ్చిన హామీలు మాత్రం కీలకమనే చెప్పాలి. ముఖ్యంగా పేద యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారం, ఒక పట్టుచీర ఇస్తామన్న హామీ మహిళలను విశేషంగా ఆకర్షించింది. 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని విజయ్ ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఏటా 15,000 రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు. విద్యాభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత కామరాజర్ పేరిట 100 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లు, ఉన్నత విద్య కోసం 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని టీవీకే ఇచ్చిన హామీలు విద్యావంతులను ఆకట్టుకున్నాయి. రైతుల సంక్షేమం లక్ష్యంగా టీవీకే పలు హామీలు ఇచ్చింది. 5 ఎకరాల లోపు ఉన్న సన్నకారు రైతుల వ్యవసాయ సహకార రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. 5 ఎకరాలకు పైబడిన వారికి 50% రుణమాఫీ అమలు చేస్తామని తెలిపింది. వరికి క్వింటాలకు 3,500, చెరకు టన్నుకు 4,500 రూపాయలకు కొనుగోలు చేస్తామని చెప్పడం అన్నదాతల్లో భరోసా నింపింది. యువత కోసం 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, స్టైఫండ్ తో కూడిన ఇంటర్న్షిప్లు ఇస్తామని టీవీకే హామీ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న వారికి నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. పాత పెన్షన్ విధానాన్ని పరిశీలిస్తామని ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. డిజిటల్ యుగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని విజయ్ ప్రకటించారు. ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ నిర్మిస్తామని తెలిపారు. అవినీతి రహిత, జవాబుదారీ పాలన అందిస్తానని చెప్పిన విజయ్ ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికే తెస్తామన్నారు. రేషన్ సరుకులను నేరుగా ఇళ్లకే డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. డ్రగ్స్ రహిత తమిళనాడు కోసం కృషి చేస్తామని అన్నారు. ఆసుపత్రుల ఆధునికీకరణ, ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు, 25 లక్షల రూపాయల కుటుంబ ఆరోగ్య బీమా పథకం వంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వృద్ధులు, దివ్యాంగులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 100% నివాసాలకు కుళాయి ద్వారా నీటి సదుపాయం కల్పిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. పరిశ్రమల ఏర్పాటును సులభతరం చేసేందుకు 21 రోజుల్లోనే లైసెన్సులు మంజూరు చేస్తామని ప్రకటించింది. కేవలం ఉచితాలతో సరిపెట్టకుండా అభివృద్ధిని జోడించి టీవీకే రూపొందించిన ఈ మేనిఫెస్టో దళపతి విజయ్ను ముఖ్యమంత్రి పీఠానికి చేరువ చేసింది.